రెగ్యులర్గా. సార్ ఇంప్రూవ్ చేస్తాయి 2 monthsలో అయిపోతాయి సార్. ఇంప్రూవ్ చేస్తాను సార్. సార్ మా మంత్రి ఇక్కడ ఉన్నాడు, మీ జిల్లా మంత్రి సార్. సార్ సార్ గొట్టెపాటి. రేపు మంత్రులను కూడా నేను వదిలిపెట్టను, వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిందే మీ ముందర. మేమందరం మీకు సేవకులు తప్ప పెత్తందారులం కాదు. ఎవరు ఎంత మెరుగైన సేవ అందిస్తే వారిని అంత అభినందిస్తా. నేను ఓన్లీ ఏ టీమ్ లీడర్. పని అప్పచెప్తా, పని చేస్తే వాళ్ళ అన్ని విధాల సహకరిస్తా. మెడలో దండ కూడా వేస్తా, లేకపోతే దండన తప్పదు, రెండూ ఉంటాయి. ఓకే, ఇంప్రూవ్ చేస్తాను. ఓకే. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ 3, ఈ 2 కూడా బెటర్గా చేస్తున్నారు. 1% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగైన ఫలితాలు ఇస్తున్నారు, మంచి అభిప్రాయం ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 1% దగ్గర పాజిటివ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. టుమారో సంజీవని ప్రాజెక్టు హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నమ్మకమేనా? ఓకే, కంగ్రాచులేషన్. తొందరలో సంజీవిని ప్రాజెక్టు కూడా వస్తుంది. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీ ఆరోగ్యానికి అందజేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. డాక్టర్ అపాయింట్మెంట్ కావాలన్నా మీరు అపాయింట్మెంట్ తీసుకొని బుక్ చేసుకొని నేరుగా పోయి చూసుకొని వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది తొందరలోనే ఆగస్ట్ నుంచి అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా, స్కూల్ శానిటేషన్, మధ్యాహ్న భోజనం, వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా రండి. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళని స్కూల్ శానిటేషన్లో మాత్రం 1.06, 0.5 బాగున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మిడ్ డే మీల్ స్కీమ్ బాగాలేదు. 1.35% మైనస్, 0.37% మైనస్. ఎవరు కారణం? ఎవరు? ఇదేనా? ఏం బ్రదర్, ఏంటి చెప్పు సార్. మిడ్ డే మీల్ కొద్దిగా బ్యాక్ అయ్యింది, వాస్తవమే సార్. అది మేము అది ఇంప్రూవ్ చేస్తున్నాం సార్. మా మంత్రివర్యులు ఇప్పుడు ఏం చేశారంటే టీచర్కి ఖచ్చితంగా టేస్ట్ చేసి చేయమని చెప్పారు సార్. ఈ మంత్లో మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాం సార్. ఇంకొక పక్కన స్కూల్ ఎడ్యుకేషన్ కూడా 0.93 ప్లస్ ఇంత మునుపు, ఇప్పుడు 1.06 మైనస్లో ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? సార్, ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాం సార్. టీచర్స్ అందరికీ కూడా ఫేషియల్ రికగ్నిషన్ పెట్టాం సార్. ఈ ఫేషియల్ రికగ్నిషన్లో ఎవరు రావట్లేదో వాళ్ళందరి మీద చర్యలు కూడా తీసుకుంటున్నాం సార్. ఈ మంత్ ఖచ్చితంగా మేము పైకి వస్తాం సార్ దాన్ని. ఓకే, జాగ్రత్త చూసుకోండి. ఎస్, థ్యాంక్ యూ సార్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ ఆల్సో రెసిడెన్షియల్ స్కూల్స్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మీరేనా? ఏ తమ్ముడు, నువ్వు బాగాలేదే సార్, పర్ఫార్మెన్స్ బాగాలేదు. 2.12 మైనస్, 1.49 మైనస్. ఇప్పుడు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ 2.08, 1.57. ఏంటి కారణం? స్ట్రైట్ 1 minute అడ్మిషన్ జరుగుతుంది సార్. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం సార్. పేరెంట్స్ అందరికీ ప్రాసెస్ సేమే, నీకు ప్రత్యేకం కాదు. నువ్వు నెగ్లిజెన్స్ కనపడుస్తూ ఉంది. బీ క్లియర్. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టను. బీ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంప్రూవ్ చేసుకుంటావా? వాళ్ళకి చెప్పి, నాకు కాదు. వచ్చే నెలలో ఇంప్రూవ్మెంట్ చేస్తాను అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. మన పిల్లలు ఎస్సీ ఎస్టీ పిల్లలు చదివే హాస్టల్స్ ఇవి బాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవి విల్ ఇంప్రూవ్. అదే మరి ఈ జిల్లాలో మీరు ఏవైనా అప్లికేషన్ పెడితే, పిటిషన్ పెడితే దాన్ని చూడడంలో చాలా బాగా చేస్తున్నారు. 3.57% ఫిర్యాదుల పైన బాగా స్పందిస్తున్నారు రాష్ట్రానికంటే బెటర్గా. ఇంకొక పక్కన ఇప్పుడు లేటెస్ట్ 5%. దీనికి కూడా కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈజ్ రెస్పాన్సిబుల్. ఫిర్యాదులు వచ్చాయంటే, ఎన్ని ఎక్కువ ఫిర్యాదులుంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ సరిగా పనిచేయనట్టు. ఫిర్యాదులు కానీ రాకపోతే సమర్థవంతమైన పరిపాలన ఇవ్వడం. ఒకవేళ ఫిర్యాదులు వచ్చినా ఇమ్మీడియట్గా పరిష్కారం చేస్తే ప్రజల్లో ఒక తృప్తి పెరుగుతుంది.
అట్లా కాకుండా తిప్పించుకుంటూ ఉంటే, లేకపోతే మీరు వాళ్ళు వేధిస్తే చాలా సమస్యలు వస్తాయి. దీని మీద ఎక్కువ నేను శ్రద్ధ పెడుతున్నా. తొందరలోనే ప్రతి ఒక్క ఫిర్యాదుకి మీరు చెప్పిన దానికి సమాధానం చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ శాప్ స్పోర్ట్స్ కింద 4.33% పాజిటివ్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. మీరేనా శాప్ పరిగెత్తాయా? నువ్వు ఆటలాడించడమే కదా నీ పని, నువ్వు ముందు పరిగెత్తాలి కదా. బాగా చేశాడు, గట్టిగా అభినందించండి. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ యాక్టివిటీ జరగాలి. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఇవి కూడా బాగున్నాయి. 2.22 అబవ్ ఉంది. ఇప్పుడు 2.73కి వెళ్ళింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, బాగా చేస్తున్నాడు. ఇంకొక పక్కన మత్స్యకారుల భరోసా ఇవ్వడంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తూ ఉంది. రాష్ట్రానికంటే 2.52% అబవ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్ వీళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు. 0.43 అబవ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా బెటర్గా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. దెన్ ఇక్కడ వచ్చినప్పుడు హౌసింగ్ స్కీమ్స్ మొత్తం ఇండ్లు ఇచ్చే దాంట్లో మాత్రం 0.03 మైనస్లో ఉన్నారు. ఇప్పుడు 0.12 ప్లస్కి వచ్చారు. వారిని అభినందిస్తూనే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. దెన్ ఇక్కడ శాండ్ విషయం ఏం తమ్ముడు బాగాలేవే, 11.12% మైనస్లో ఉన్నావు. ఇప్పుడు 5.38 మైనస్ ఉంది. ఏమైనా సిండికేట్లు ఉన్నాయా? ఇసుక ఏమైనా దొంగ వ్యాపారం జరుగుతూ ఉందా? అటువంటిది ఏమి లేదు సార్. మాకు నాకు తెలియదు. ఇక్కడ ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లేదు. నేను కొన్ని వేల కోట్ల రూపాయలు త్యాగం చేసి ఉచిత ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ స్కీమును తీసుకొచ్చాను. దాన్ని సిన్సియర్గా అమలు చేసే బాధ్యత మీది. దాంట్లో రాజీయే లేదు. ఇంత నెగిటివ్ రావడం కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు మీరు కూడా చెప్పండి, ఆయన ఏంటి, ఎందుకు ఇది వచ్చింది? ఉందా శాండ్ మాఫియా? ఉందా శాండ్ మాఫియా? ఉందంటే చేతులు పైకెత్తండి. కొంతమంది ఇస్తున్నారు. మనకి ఇక్కడ బల్క్ యూజర్స్ ఎక్కువ సార్. కాల్స్ ఇండివిజువల్ కస్టమర్ పెట్టారు. అట్టగా నేను